సో బేసిక్‌గా ఒక లెట్స్ సే 2024 ఏప్రిల్ స్టూడెంట్ పాస్ ఔట్ అయ్యాడు అనుకోండి. 2026 ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 30th వరకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటది. 2 ఇయర్స్. సో ఈ 2 ఇయర్స్ మనం సపోర్ట్ చేస్తాం. తను గనక పాస్ ఔట్ అవ్వంగానే జాయిన్ అయితే. ఎందుకంటే ఒక్కసారి 2026 ఏప్రిల్ 30th అయిపోతే 2 ఇయర్స్ ఫ్రెషర్ ఎలిజిబిలిటీ అవుతది. తర్వాత ఫ్రెషర్‌గా ఎక్కువ కంపెనీస్ కన్సిడర్ చేయవు. కానీ ఒక సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు, అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఓపెన్ ఉండే అవకాశం ఉందండి? ఇంటర్వ్యూలు ఎక్కువ జరిగే టైం అంటే ఎక్కువ అయితే గనక జూన్ నుంచి అండి. జూన్ టు అక్టోబర్, నవంబర్ వరకు బాగా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. తర్వాత మనకి హాలిడేస్ సీజన్ వస్తుంది. క్రిస్మస్, ఇవన్నీ న్యూ ఇయర్. ఇప్పుడు తీసుకోండి, మన దసరా తీసుకోండి, 10 రోజులు వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ దీపావళి ఇక్కడ స్లో అయిపోద్ది. అవును, మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఉంటే ఎక్కువగా అయితే కనుక జూన్ మంత్ లో బాగా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సరే గారు, జనరల్గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అని అంటాం కదా, మీ దగ్గర రెండు అవైలబుల్ ఉన్నాయండి? రెండు అవైలబుల్ ఉన్నాయండి. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు అవైలబుల్ ఉంటాయి. సో ఆఫ్లైన్ జరిగేటప్పుడు ఆన్లైన్ కూడా ప్యారల్ గా జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుద్ది అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ మైక్ ఆన్ చేసి ఇన్స్ట్రక్టర్ని స్టాప్ చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్ ది స్పాట్ డౌట్ క్లారిఫికేషన్ అయిపోద్ది. ఇటు ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్కి మైట్ బి ఆన్లైన్లో అడిగిన క్వశ్చన్ థాట్ రాకపోవచ్చు. కరెక్ట్. సో దానివల్ల అందరికీ యూజ్ అవుతుంది. ఆఫ్లైన్ డ్యూరేషన్కి ఆన్లైన్ డ్యూరేషన్కి డిఫరెన్స్ ఏం ఉండదండి, సేమ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే క్లాస్ అయ్యాక ఆ వీడియో రికార్డింగ్ మళ్ళీ మనం ప్రతి స్టూడెంట్కి ఇస్తాం. తన ఇంటికి వెళ్ళాక మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని. ఓకే, పర్సనల్గా ఇస్తారు. కానీ అవి చాలా మంది అంటారండి, ఆ వీడియోలో ఎక్కడ బయటకు వెళ్ళకుండా చూడాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఇవ్వకూడదు అలా అంటారు కదా. బయటకు వెళ్ళే అనుకోండి ఇంకొకళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మీ దగ్గరికి ఎలా వస్తారు నేర్చుకోవడానికి? మీ బిజినెస్ అప్పుడు డెవలప్ అవ్వదు కదా. లేదండి, అంటే అందరికి ఆ స్కిల్ ఉండదండి. వీడియోస్ చూసి నేర్చుకునే స్కిల్. జనరల్గా అంటారు ఇప్పుడు మనకి ఏదైనా యుడెమీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆఫర్ ఉంది 200-300 రూపీస్లో వస్తుందని పర్చేస్ చేస్తారు. కానీ ఎంతమంది కంప్లీట్ చేస్తున్నారు? ఆన్లైన్లో కంప్లీట్ రేషియో 3 to 4% అండి. 100 మెంబర్స్ పర్చేస్ చేస్తే 3 to 4 మెంబర్సే కంప్లీట్ చేస్తారు కోర్సు. మిగిలిన వాళ్ళు చేయలేరు. వాళ్ళు కంపల్సరీగా ఆ వీడియోస్ చూసి ఓకే పర్లేదు అర్థం అవుతుంది డైరెక్ట్గా వెళ్దామని చెప్పి వస్తారు. ఇప్పుడు మీరు 4 కోర్సెస్ చెప్పారు. ఈ 4 కోర్సెస్ కూడా డ్యూరేషన్ ఎంత అండి? యాక్చువల్లీ ఆఫ్లైన్కి సపరేట్ డ్యూరేషన్, ఆన్లైన్ సపరేట్ డ్యూరేషన్ ఉందా? లేదండి, సేమ్ డ్యూరేషన్, అందరికి సేమ్. ఫుల్ స్టాక్ కోర్సెస్ పైథాన్, జావా అనుకోండి, ఇవి వచ్చేసి 100 days అనమాట. ఓన్లీ మెషిన్ లెర్నింగ్ అనుకోండి, పైథాన్, డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ కవర్ అవుతుంది, అది 60 days. ఓకే, డేటా సైన్స్ వచ్చేసి 6 months ఉంటుంది. సార్ అలాగే బ్రాంచెస్ గురించి ఒకసారి చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి? సో మనది విజయవాడ మొగలరాజపురంలో ఉందండి. అండ్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉంది. ముగిద్దాం అనుకున్న టైంకి ఏదో క్వశ్చన్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు సపోజ్ డిగ్రీ అయ్యి లేదా పీజీ అయ్యి మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడానికి మధ్యలో కొన్నేళ్ళు గ్యాప్ కనుక ఉంటే, ఖాళీగా ఉన్న టైం ఏదైనా ఉంటే, అలా ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి? ఉంటుందండి. కాకపోతే నేనేం చెప్తా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంట. శాలరీ ప్యాకేజ్ వన్స్ జాయిన్ అయ్యి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత, సో వాళ్ళకి ఫ్రెషర్ లాగా 5 lakhs ప్యాకేజ్, 6 lakhs ప్యాకేజ్ ఇమీడియట్గా వస్తుందా అంటే 100% ఉండదండి. అలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు సార్. అవును, ఫస్ట్ గ్యాప్ ఫిల్ అవ్వాలి అంటే వీళ్ళ దగ్గర మోర్ స్కిల్ ఉండాలి. సో దాని మీద ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అట్లాగా వర్క్ చేయాలి. ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవి మనం చూపిస్తాము. కరెక్ట్. సో అందులో స్టైఫండ్ తీసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ అప్పుడు షిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మధ్యలో కొన్ని ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి స్టూడెంట్స్కి. ఒకవేళ సమ్ టైమ్స్ డిగ్రీ ఫెయిల్ అవ్వచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వచ్చు, ఇయర్స్ వేస్ట్ అయి ఉండొచ్చు. అలా అయినప్పుడు ఏజ్ కూడా కొంత మనకి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ కానీ, ఇలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి కానీ ఇంకా ఎక్కువ టైం పడుతుందండి ఇందులో సెటిల్ అవ్వడానికి? అంటే ఐటీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇవి ఏమి చూడరండి, స్కిల్ ఎంత ఉంది అన్నది. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వీళ్ళు హెల్ప్ అవుతారా లేదా, ఆ స్కిల్ తెచ్చుకోవటానికి వీళ్ళు ఎక్కువ కష్టపడాలి ఫస్ట్. ఎందుకంటే నేను మా సినారియోలో 2018 స్టార్ట్ చేసాం, 19 ఎండింగ్ అనుకుంటా. ఒక అబ్బాయి విజయవాడలో తను ఇంటర్మీడియట్ చదివింది, ఇంజనీరింగ్ వద్దని డిసైడ్ అయ్యి ఇంజనీరింగ్ నా వల్ల అవ్వదు, తర్వాత CAకి వెళ్ళాడు.
6 monthsలో తనకు తెలిసిపోయింది సిఏ కూడా రాదు అని చెప్పి. మన దగ్గర కోర్స్ విశాల్ అనుకుంటా తన నేమ్, చాలా ఇయర్స్ అండి. వచ్చి కోర్స్ జాయిన్ అయ్యా. కోర్స్ నేర్చుకుంటూ మాతో పాటు నైట్ వర్క్ ఉండి ఏదో ఒకటి బిల్డ్ చేస్తూ ఉండేవాడు, కోడింగ్ చేస్తూ ఉండేవాడు. చివరికి ఏమైందంటే తనకు ఒక కీ ఇచ్చేసాం. నైట్ 1-2 వరకు చేసుకొని లాక్ చేసి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే 11కి క్లాస్ టైంకి వచ్చేవాడు అన్నమాట. అట్లా ఆల్మోస్ట్ తను 8 months చేశాడండి. ఒక స్టార్టప్, బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీలో స్ట్రైట్ అవే 14 lakhs ప్యాకేజ్ జాబ్. అదే సార్, ఎందులో అయినా సరే కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. ఒక స్థాయికి వెళ్ళాలని ఒక పట్టుదల ఉంటే డెఫినెట్గా మనం ఎవరు ఆపలేరు అంతే అల్టిమేట్లీ. అట్లా అని చెప్పి అందరికీ వస్తుందా, ఇది చూసి మళ్ళీ నేను ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ వస్తా అంటే మనం చెప్పలేము. తను నేర్చుకునే దాన్ని బట్టి ఎక్కువ సార్. ఒక ఎడ్యుకేషన్ ఒకటి, ఆరోగ్యం ఒకటి, ఆహారం ఒకటి, ఈ మూడింటి మీద కూడా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒకళ్ళు ఎవరైనా సరే 10 మందికి మనం పరిచయం చేస్తున్నాం ఒక ఛానల్ ద్వారా, ఒక సంస్థని కానీ ఒక వ్యక్తిని కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎంత ట్రస్ట్ వర్తి అనేది మనం తెలుసుకుని జనాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అంటే ప్రజలందరికీ అర్థం అవడానికి, ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవడానికి కొన్ని సక్సెస్ స్టోరీస్ కమింగ్ డేస్లోనే మాకు కొంచెం చూపిస్తే ఏమవుతుందంటే, ఓహో వీళ్ళు ఇక్కడ చదివారు, నిజంగానే వీళ్ళకి ఇక్కడ జాబ్ వచ్చిందని మేము కూడా తెలుసుకుంటాం, ప్రేక్షకులు కూడా నేను తెలియజెప్పడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఈ సందర్భంగా ఎవరైతే ఇటు సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలి అని అనుకుంటారో, లేదా ఆల్రెడీ వచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ట్రస్ట్ చేసి రమ్మంటాను. ఫస్ట్ ఆఫీస్కి విజిట్ చేసి, ఆన్లైన్ కాకుండా ఆఫీస్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి అండ్ కౌన్సిలర్స్తో మాట్లాడి ప్రీవియస్ మా సక్సెస్ స్టోరీస్ ఏంటి, ఎవరెవరు ప్లేస్ అయ్యారు, ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు అన్నది తెలుసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వమంటాను. ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యాక ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా అండి. సో ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ స్టూడెంట్స్ని కూడా మాకు ఇంట్రడ్యూస్ చేస్తే కూడా వ్యూవర్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.